నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగర మేయర్ సురేష్ బాబు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి. మేయర్ జన్మదిన వేడుకల్లో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, వైసీపీ నేతల ఆకాంక్ష. రాష్ట్రానికే తలమానికంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్ ఆగ్రహం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి తారక రామారావు డిమాండ్. కడప నగర ప్రథమ పౌరుడైన నగర మేయర్ సురేష్ బాబు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు ఆకాంక్షించారు. మేయర్ సురేష్ బాబు జన్మదినం సందర్భంగా కార్పొరేటర్లు, పార్టీ నేతలు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సురేష్ బాబు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా అటు పార్టీ నేతలు, కార్యకర్తలకు నగర మేయర్గా కడప నగర ప్రజల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కారణంగానే తాము ప్రతి ఏడాది ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. సురేష్ బాబు గతంలో సర్పంచ్గా, జెడ్పీ చైర్మన్గా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, నగర మేయర్గా 2 సార్లు ఎన్నికై ప్రజలకు ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారన్నారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చిన ఆయన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేవుడు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మేయర్ గారు అయినటువంటి కె సురేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరము కార్పొరేటర్లు మరియు అనుబంధ సంస్థలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు నగరం ప్రజలందరికీ అందరి తరపున మేయర్ గారి శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసము మరియు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చాలా గొప్పగా, ఎందుకంటే ఈరోజు ఆయన వాళ్ళ ఇంటి వద్ద ఒక పెళ్ళి ఉన్నందువలన ఆయన లేకుండా కూడా మేమందరము గొప్పగా కేక్ కట్ చేసి ఈరోజు, ఎందుకంటే గత ఆయన సర్పంచ్ ఉన్నప్పటి నుండి కూడా ఈరోజు కూడా ఉన్నా లేకున్నా కూడా ఇదే రీతిలోనే ప్రతి సంవత్సరము ఆయన జన్మదినాకాంక్షలు ఏ ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా కూడా జరుపుకొని మేమందరము ఆనందంగా, ఎందుకంటే మాకు అందరికీ అందుబాటులో జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మరియు జిల్లా ప్రజలను అదేవిధంగా వాళ్ళందరితో మమేకమవుతూ మరియు కడప ప్రజలందరూ అందుబాటులో ఉంటూ ఆయన ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలిచి ఏ సమస్యలు ఉన్నా కూడా అందరితో మాట్లాడుతున్నందువలన ఈరోజు అటువంటి వ్యక్తికి జన్మదినం ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యం అందరూ బాగుండాలని చెప్పి మనసారా అందరూ కోరుకుంటూ ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరి తరఫున శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా ప్రియతమ నాయకుడు కె సురేష్ బాబు గారికి కడప నగర కార్పొరేటర్ల తరఫున, కార్యకర్తల తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఆయురారోగ్యాలతో ఆయన కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక సర్పంచ్గా, ఒక జెడ్పీ చైర్మన్గా, ఒక జిల్లా అధ్యక్షునిగా, మేయర్గా 2 సార్లు ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఇంటి వద్ద కంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎప్పుడు ఈ అప్సరా థియేటర్లో అపూర్వ కళ్యాణ మండపంలో కూర్చొని ప్రజలకు సేవలు అందిస్తూ తన జీవితంలో సొగము పైన ప్రజాసేవకే తను అంకితం చేయడం జరిగింది. కుటుంబానికంటే ఎక్కువ కార్యకర్తలకు విలువిచ్చి నిరంతరము శ్రమించే వ్యక్తి మన సురేష్ బాబు గారు. అటువంటి వ్యక్తి జన్మదినం జరపడము మా అందరి బాధ్యత. ఆయన వ్యక్తిగతంగా
ఆయన ఒక బంధువుల పెళ్లి కోసము బెంగళూరు వెళ్ళడం జరిగింది. కావున మేమందరం ఇక్కడ మమేకమై అందరూ వచ్చి ఆయన జన్మదినాన్ని ఘనంగా చేయడం జరిగింది. ఆయనకు మరొకసారి సభా మూలకంగా ప్రతిగా మూలకంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాలోని వేంపల్ల పట్టణంలో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో నాగపంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషగిరిరావు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే మొదటి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేస్తే సకల దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమన్నారు. ఈ మేరకు తెల్లవారుజాము నుంచి ఎక్కువ శాతం మహిళలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ ఉన్న పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలు పుట్టలో పోసి తమ మొక్కులను తీర్చుకున్నారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చకులు శేషగిరిరావు ఆధ్వర్యంలో స్వామివార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ధర్మకర్తలు సాంబశివారెడ్డి, శివకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం పూజలకు హాజరైన భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. రాష్ట్రానికే తలమానికంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సిహెచ్ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని భారీ అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ కార్పొరేటర్లు శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ శిలాఫలకంపై పేరు తొలగించడం సరైన చర్య కాదన్నారు. రాజ్యాంగ సృష్టికర్త కులంలో పుట్టడం అదృష్టంగా భావించాలన్నారు. సిగ్గుశరం ఉంటే అంబేద్కర్ను అవమానపరిచిన వారిని శిక్షించడంతో పాటు రాష్ట్రంలోని విగ్రహాలకు పాలాభిషేకం చేసి ముక్కు నేలకు రాసి క్షమాపణలు కోరాలన్నారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చంద్రబాబును ఇంటికి పంపే వరకు వైసీపీ శ్రేణులు నిద్రపోరని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పరిమితం చేస్తారని అన్నారు. జగన్ను మళ్లీ సీఎం చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన వివరించారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, వైసీపీ దళిత నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులనే ఒక టార్గెట్గా, దళితులనే ఒక టార్గెట్ చేసి వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళకు పరిపాటిగా సాగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఒక సాక్షాత్తు 2014-2019 వరకు సీఎంగా ఉన్నప్పుడే ఎవరైనా కూడా దళిత కులంలో పుడతారా అని సంబోధించిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి సీఎం కావడము చాలా హీనమైన చర్య. ముఖ్యంగా మరొకటి ఆయనకు చెప్పడం ఏంటంటే, మేము ఒక్కటే చెప్తున్నాం, దళిత కుటుంబంలో పుట్టి 1000 జన్మలెత్తినా కూడా అదే కులంలో పుట్టాలని కోరుకునే కులం ఒక దళిత కుటుంబం. ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు కులంలో పుట్టడం ఒక అదృష్టముగా భావించాల్సిందే తప్ప దాన్ని క్షీణించకూడదని మీకు ఒక్కరికి చెప్తున్నా. మరొకటి, చంద్రబాబు మీకు ఒకటే చెప్తున్నా, ఒక వ్యక్తి మంచి చేస్తే మంచి అని చెప్పుకోలేని వ్యక్తి నీచమైన మనస్తత్వం మీది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు అంబేద్కర్ విగ్రహము విజయవాడ నడిబొడ్డున అంటే రాష్ట్రం నడిబొడ్డున నిలబెట్టడము ఒక ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా నిలబడినారు. అటువంటి నాయకుడిని ఈరోజు అటువంటి ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు అంబేద్కర్.
అటువంటి నాయకుడిని మీరు అందరూ కించపరచడం చాలా హీనమైన విచారం. నేను మరొకసారి చెప్తున్నా బాబు, నీకు నిజంగా సిగ్గు శరం అనేది మీకు ఉంటే గతం అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మీరు వాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు పాలాభిషేకం చేసి ముక్కుకు నేల రాస్తేనే కానీ మీకు క్షమిస్తారే తప్ప మరొకటి కాదు. ఇంకొకటి, దళితులు ఎప్పుడైతే ఏకమైన 2014-19 వరకు ఈ రాష్ట్ర సరిహద్దు దాటి తరిమి ఎలా కొట్టినారో 2024 కూడా అదే విధంగా తరిమి కొట్టేదానికి మేమంతా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనందరూ తరిమి కొట్టేంత వరకు మేము సంసిద్ధమయ్యి మేము దళితుల అంతం చంద్రబాబు అంతం వరకు మేము నిద్రపోకుండా చంద్రబాబుని ఇంటికి పంపించేంత వరకు మేము ఒక తాటిపై నిలబడి అతన్ని సరిహద్దులు దాటేందుకు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేంపల్లె పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు కొనసాగాయి. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి మాత అమ్మవారికి పసుపు కుంకుమతో చీర అలంకారం చేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాయవరం సురేంద్ర, మహిళా మండలి అధ్యక్షురాలు పచ్చిపులిసి ప్రవీణ కుషర్ ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయాన్నే ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వాసవి మాతకు పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఆర్యవైశ్య మహిళలచే లలిత సహస్రనామం, కుంకుమ పూజ, మణిద్వీప వర్ణన, జాజిపూలతో విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ ప్రతినిధులు పర్యవేక్షించగా అర్చకులు పూజలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడి ఆయా వర్గాలకు గతంలో ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని ఏపీ రైతు సంఘం, వివిధ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో పాలకుల తీరుపై నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో ఆయా నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదన్నారు. అలాగే ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా వారికి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. రైతులకు కనీస మద్దతు ధరకు సంబంధించి గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పి ఉల్లంఘించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం రైతాంగ సమస్యలను విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే లేబర్ కోడ్లను రద్దు చేయడం, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోవడం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బడ్జెట్ పని రోజులు తగ్గించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. దేశ ప్రధాని మోదీ ఇప్పటికైనా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పనులు మానుకోవాలని, రైతాంగ ప్రయోజనాలు కాపాడే చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు, ఏపీ రైతు సంఘం ప్రతినిధులు, ఇతర నేతలు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతాంగం పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నది. దేశంలో, రాష్ట్రంలో రైతాంగానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అట్లాగే కార్మిక వర్గానికి ఏవైతే లేబర్ కోడ్లు రద్దు చేశారో, కార్మిక చట్టాలను నిర్వహణ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ అనే నినాదంతో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. అదేవిధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అనేక మంది రైతాంగం ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకందరికీ నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అదేవిధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘించారు. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు ఈరోజు టాటా, రిలయన్స్, ఆదాని, అంబానీ లాంటి బహుళజాతి కంపెనీలకు ఈరోజు ఊడిగం చేసే రకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నిరసన బాట పట్టాయి. అందులో భాగంగానే ఈరోజు కడప నగరంలో ఈ ఆందోళన జరుగుతూ ఉన్నది. స్ఫూర్తితో బ్రిటిష్ వాళ్ళంతా తరిమి కొట్టారు. అదే స్ఫూర్తితో ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందో దానికోసం ఈరోజు క్విట్ కార్పొరేట్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలిపేయాలని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలను కూడా పిలిపియడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కార్మిక వర్గాన్ని నష్టం చేసే 4 లేబర్ కోడ్లు చట్టాలు తీసుకురావడం జరిగింది.
రైతాంగానికి సంబంధించి ఏదైతే స్వామిదాసన్ కమిషన్ చేసిన సిఫారసులు ఎక్కడ కూడా అమలు చేయలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు పని రోజులు తగ్గించడం, బడ్జెట్ తగ్గించడం వల్ల ఈరోజు అక్కడ కూడా ఆత్మహత్యలు కూడా పెరుగుతాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల అనేక మందికి ఉపాధి కూడా కలిగించింది. ఇలాంటి అంశాలపైన దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా మేలుకొని ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాడో అవన్నీ కూడా తక్షణం మానుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున రైతులకు విత్తనాల వడ్లు సకాలంలో అందించలేకున్నారు. అట్లాగే యూరియా, ఫాస్ఫేట్, డిఏపి, సతవల ధరలకు సంబంధించి విపరీతంగా పెంచుతున్నారు. గతంలో నేరుగా సబ్సిడీ కంపెనీలకు ఇచ్చి రైతుకు తక్కువ ధరలు ఇస్తా అంటే ఈరోజు కొన్న తర్వాత రైతుల ఖాతాలో జమ చేస్తామంటున్నారు. సరైనది కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే బహుళజాతి కంపెనీలకు వేలాది ఎకరాలు ఇచ్చి సేద్యాలు చేయడం వల్ల ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. కార్పొరేట్ రంగంలో ఉండే రైతులకు మాత్రమే ఇవాళ సబ్సిడీ ఇస్తున్నారు. మన పక్కనున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి హార్టికల్చర్లో ఆయన క్యాబేజీ పంట ఇవన్నీ వేస్తే 3 కోట్లు కేంద్రం నుంచి హార్టికల్చర్ నుంచి సబ్సిడీ తెచ్చుకున్నాడు. అంటే ఈరోజు సామాన్య రైతునికి కార్పొరేట్ యొక్క రైతుకు ఎంత తేడా ఉందో అనే విషయాన్ని మనం గమనించాలా. మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని వేంపల్లెలోని పవిత్ర పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం ఎద్దులకొండపై వెలిసిన మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా శ్రావణ మాస పూజలను ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే రేపు మొదటి శనివారాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వరుడికి ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం, అనంతరం తోమాల సేవ తదితర విశేష పూజలు జరగనున్నాయి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి తారక రామారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను ఏదీ నెరవేర్చకపోవడంతో 13 రోజుల పాటు సమ్మె చేస్తే ప్రభుత్వం దిగివచ్చి 2 జీవోలు జారీ చేసి కంటి తుడుపు చర్యలు చేపట్టిందన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావడంతో తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావించి ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తాము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదన్న విషయాన్ని పాలక ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రజల కోసం లక్షల కోట్లు వెచ్చించే ప్రభుత్వాలు అందులో భాగస్వాముల పట్ల, ఆ ప్రజల సేవలు గడుపుతున్న తమ పట్ల నిర్లక్ష్యాన్ని వీడి తమ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఏఐటీయూసీ ప్రతినిధులు ఇంకా కార్మికులు పాల్గొన్నారు. తారక రామారావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి, కడప. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం అన్ని కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో గతంలో జరిగిన సమ్మెలో సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి సాధించుకునేందుకు మనము ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు కడప నగర పాలక సంస్థ దగ్గర మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. గతంలో అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చేటువంటి హామీలను ఏది నెరవేర్చని పక్షంలో జనవరి మాసంలో మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్లు అందరము సమ్మెలోకి పాల్గొని సమ్మె పిలుపునిచ్చి ఆ సమ్మె కాలంలో ఉధృతంగా దాదాపు ఒక 13 రోజులు సమ్మె చేస్తే అప్పుడున్నటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి వచ్చేసి ఏదైతే మేము 19 అంశాలు మా మున్సిపల్ కార్మికుల డిమాండ్లు ఏదైతే ప్రధానంగా ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి ఆనాడు కోరడం జరిగింది. అందులో భాగంగానే ఆ గత ప్రభుత్వం 19 డిమాండ్లు ఇస్తే 13 అంశాలన్నింటినీ కూడా నెరవేర్స్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో విడుదల చేస్తూ మాకు ఒక డిమాండ్ పత్రం కూడా ఇచ్చింది. కానీ
దానిలో కేవలం 2 మాత్రమే జీవో రూపంలో ఇచ్చి, ఒకటి పారిశుద్ధ్య కార్మికులకి 20,000 వేతనాలు జీవో నెంబర్ 1 ప్రకారము, మరి జీవో నెంబర్ 10 ప్రకారం వచ్చేసి డ్రైవర్లకు 24,500 వేతనాలు ఇస్తామని చెప్పి 2 జీవోలు చేద కంటి తుడుపుగా మాకు చేయడం జరిగింది. వెంటనే ఎలక్షన్లు రావడము, ఈ ఎలక్షన్లలో ఉండేసి ఆ ప్రభుత్వము ఓటం పాలవ్వడము, దాదాపు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చే 2 నెలలు అవుతుంది. అయినా కానీ మేము మా నాయకత్వం నుంచి ఏదైతే మినిట్స్లు వచ్చే మిగతా అంశాలు కూడా నెరవేర్చాలని చెప్పి చెప్తుంటే కూడా పట్టించుకునే విధానం. అందులో భాగంగానే మేము అడుగుతున్నా కానీ ఇవన్నీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి నెరవేరుస్తారని చెప్పేసి తోసిపుచ్చే విధానం ఉంది. కాబట్టి ఈ పొద్దు మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేలుకొలుపుగా చేసే విధానంగా మా నాయకత్వం నిర్ణయం తీసుకొని ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి మేము ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్స్ చేశాము, ఈ గొంతమ్మ కోరికలను తీర్చలేదు. వెంటనే మీరు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే మాకు పెండింగ్లో మేము ఏదైతే న్యాయపరంగా డిమాండ్స్ చెప్పామో వాటన్నిటిని నెరవేర్చాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభామూర్ఖంగా ఈ మీడియా ప్రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్కరూ వెంటనే ప్రభుత్వంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రజలకు అవి ఇస్తాం ఈ ఇస్తామని అంటారు. మేము కూడా ఓటర్లమే, మేము కూడా ప్రజలమే. ప్రజల కోసం మీరు లక్షల కోట్లు వెచ్చించేటప్పుడు ఈ ప్రజల కోసము, ఈ నగరం కోసం, మీ అందరి కోసము మా ప్రాణాలను సైతం అర్పిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు కూడా మీరు ఒక ఉద్యోగ పద్ధతి కానీ పర్మిట్ చేస్తే మీరు మమ్మల్ని ఆదుకునే వారు అవుతారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో లక్షల కోట్లు అప్పు తెచ్చాము, పెట్టాము, ప్రజలకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మున్సిపల్ కార్మికులను మట్టుకు పట్టించుకున్నటువంటి విధానం. ఇప్పటికైనా మీరు మారి మున్సిపల్ కార్మికులు మేము ఓట్లేసి మా కుటుంబాలు కూడా ఓట్లేస్తేనే మీరు అందరూ గద్దెలోకి వచ్చినారని ఒక విషయాన్ని మీరు ఆలోచించుకోవాలా. అందుకనే మీరు కూడా ఖచ్చితంగా మా మున్సిపల్ కార్మికుల పైన ఒక మంచి ధోరణి ఉండి మా జీవితాలకు ఏదైతే వెలుగు నింపేటువంటివి ఉంటాయో అవన్నీ నెరవేర్చి మమ్మల్ని కూడా మీరు ఒక కంటితో చూస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఇవన్నీ మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నిటి నెరవేర్చాలని చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో విజయవాడలో కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా సెక్రటరీ దగ్గర ఆందోళన చేయడానికి కూడా నాయకత్వం పిలుపునిచ్చింది. అంతవరకు పోకుండా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం సానుకూల స్పందించి నెరవేర్స్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర మేయర్ సురేష్ బాబు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి. మేయర్ జన్మదిన వేడుకల్లో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, వైసీపీ నేతల ఆకాంక్ష. రాష్ట్రానికే తలమానికంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్ ఆగ్రహం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి తారక రామారావు డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.